హలో అండి, అందరికీ నమస్కారం. పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్డు తయారు చేస్తున్నాను. ఎంతో హెల్తీగా ఉండే ఈ కొబ్బరి లడ్డు ఇలా తయారు చేసుకోండి. కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టి దేవుడికి సమర్పించినాక ఈ ముక్కలను తీసుకువచ్చి ఇలా నేను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్నాను. చూడండి, ఇలా కొబ్బరిలో పీచు పదార్థం ఐరన్, ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరి ముక్కలతో కొబ్బరి నూనె కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరిలా పేస్ట్ తయారు చేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవాలి. ఒక పాత్రలోకి తీసుకొని సుజీ రవ్వ అరకప్పు వేసుకోవాలి. ఇది ఇలా వేయించుకొని ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. యాలకుల పౌడర్ వేసుకొని ఈ మూడింటిని మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. చక్కెర ఒక కప్పు తీసుకున్నాను. ఈ మూడు దగ్గరికి వచ్చేంత వరకు కలిపి మొత్తం కొబ్బరిలో పీచు పదార్థం ఉండడం వల్ల పిల్లలకు పెద్దలకు బోన్స్ బలంగా తయారవుతాయి. ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది. ఈ కొబ్బరితో కొబ్బరి నూనె తయారు చేసుకొని హెయిర్కు పట్టించడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది. ఇలా అప్పుడప్పుడు మనం దేవుడి ముందు కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఇలా ముక్కలు వచ్చినప్పుడు ఇలా తయారు చేసుకొని తినడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటాము. ఇలా జీడిపప్పు కిస్మిస్లు బాదమ్స్ వేసి మొత్తం అంత దగ్గరికి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా లడ్డులా తయారు చేసుకొని పెట్టుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే రోజు ఒక లడ్డు ఇవ్వడం వల్ల పిల్లలకు మెమరీ శక్తి బాగుంటుంది, ఎదుగుదల శక్తి బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది పిల్లలకు పెద్దలకు. ఇది ఆరోగ్యకరమైన హెల్తీ లడ్డు. ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు కార్తీక మాసం కదండి, దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. ఆ మిగిలిన కొబ్బరి ముక్కలతోటి ఇలా తయారు చేసుకొని తినవచ్చు. కూర కూడా చేసుకోవచ్చండి కొబ్బరి ముక్కలతో. చాలా హెల్తీగా ఉంటాము కొబ్బరి వల్ల. కొబ్బరి పాలు కూడా తయారు చేసి ఇవ్వవచ్చు పిల్లలకి. చూడండి, ఇలా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసుకొని తినండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.